హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు టెట్ 2022 ప్రీవియస్ బిట్లో అడిగినటువంటి ఈవీఎస్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా ఉంది, క్వశ్చన్ ఏ దాని మీద క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరిగింది, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోలకు సంబంధించి నోటిఫికేషన్లు పొందండి. ఇక 2022 టెట్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్, ఈవీఎస్కు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే, ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కంటిలో బయటి నుంచి లోపలి వరకు వరుసగా 3 ముఖ్యమైన పొరలను గుర్తించండి. ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే రక్తపటలం, దృఢస్థరం, నేత్రపటలం. ఆప్షన్ 2 దృఢస్థరం, నేత్రపటలం, రక్తపటలం. ఆప్షన్ 3 దృఢస్థరం, రక్తపటలం, నేత్రపటలం. ఆప్షన్ 4 దృఢస్థరం, కార్నియా, నేత్రపటలం. ఇక్కడ ఇది కన్ను అనుకుంటే దీనిలో బయట నుంచి లోపలి వరకు ఇక్కడ దృఢస్థరం ఉంటుంది, దాని కిందనే రక్తపటలం ఉంటుంది, దాని కింద నేత్రపటలం అని ఉండడం జరుగుతుంది. దీన్నే రెటీనా అని కూడా అంటారు, నేత్రపటలాన్ని రెటీనా అంటారు. ముందుగా దృఢస్థరం, తర్వాత రక్తపటలం, తర్వాత నేత్రపటలం. బయటి నుంచి లోపలి వైపుకు చూసుకున్నట్లయితే ఈ ఆర్డర్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో పునరుద్ధరించదగిన వనరు కానిది ఏది? క్రింది వాటిలో పునరుద్ధరించదగిన వనరు కానిది ఏది అని అడగడం జరిగింది. గాలి పునరుద్ధరించే వనరు, నీరు కూడా తిరిగి పొందవచ్చు, సూర్యరశ్మిని కూడా తిరిగి పొందవచ్చు. కానీ శిలాజ ఇంధనాలను ఒక్కసారి యూజ్ చేస్తే మళ్ళీ తిరిగి పొందడానికి చాలా ఏళ్ళ సంవత్సరాలు పడుతుంది. కాబట్టి పునరుద్ధరించాలి వనరు చూసుకున్నట్లయితే శిలాజ ఇంధనాలు అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ప్రాచీన భారతీయ పట రూపకర్తల ప్రకారంగా భారతదేశం ఈ క్రింది ఏ ద్వీపంలో కలదు? ఆప్షన్ 1 జంబో ద్వీపం. ఆప్షన్ 2 క్రౌంచ ద్వీపం. ఆప్షన్ 3 సాల్మలి ద్వీపం. ఆప్షన్ 4 శక ద్వీపం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 జంబో ద్వీపం. భారతదేశం అనేది గోండ్వానా భూభాగంలో భాగంగా ఉంటుంది. గోండ్వానా భూభాగంలో జంబో ద్వీపంలోని భరతఖండంలో భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి జంబో ద్వీపం ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, శ్లోక అనే అమ్మాయి డిస్పూర్ నుంచి షిల్లాంగ్కు ప్రయాణం చేసింది. అయితే ఆమె ఏ దిక్కులో ప్రయాణం చేసింది? ఆప్షన్ 1 తూర్పు. ఆప్షన్ 2 పడమర. ఆప్షన్ 3 ఉత్తరం. ఆప్షన్ 4 దక్షిణం. డిస్పూర్ అనగా ఈ అస్సాం యొక్క రాజధాని. ఇది అస్సాం అనుకుంటే అస్సాం యొక్క రాజధాని డిస్పూర్. షిల్లాంగ్ దాని కిందనే ఉంటుంది మేఘాలయ యొక్క రాజధాని. ఇక్కడ డిస్పూర్ ఉంటే ఇక్కడ ఈ షిల్లాంగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర. ఇలా పైన డిస్పూర్ ఉంటుంది, కింద షిల్లాంగ్ ఉంటుంది. ఈ శ్లోక అనే అమ్మాయి డిస్పూర్ నుంచి షిల్లాంగ్కు ప్రయాణం చేస్తుందంటే ఈమె ఉత్తరం నుంచి దక్షిణ వైపుకు ప్రయాణం చేస్తుందని అర్థం. ఆప్షన్ 4 అనేది దీనికి సరైన సమాధానం. దక్షిణం వైపు ప్రయాణం చేస్తుంది. ఇక్కడ భారతదేశం రాష్ట్రాలు, రాజధానులతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు, అలాగే 4 దిక్కులు 4 మూలలు తెలుసుంటే ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. ప్రతి క్వశ్చన్ పేపర్లో ఇలాంటి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అభ్యర్థులు దీనికి సంబంధించి ముందుగానే తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వాటిని పరిశీలించండి. ఇక్కడ ప్రాంతము అలాగే జిల్లా ఇవ్వడం జరిగింది. ఇక్కడ రాతి స్థావరాలు, తెలంగాణలో ఉన్నటువంటి రాతి స్థావరాలు అలాగే చిత్రకళ స్థావరాలు అవి ఉన్న జిల్లాలను ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడం జరిగింది. ఆమ్రాబాద్ అనేది నాగర్ కర్నూలు జిల్లాలో ఉంటుంది. ఏలేశ్వరం అనేది నల్గొండ జిల్లాలో ఉంటుంది. పాండవులగుట్ట జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంటుంది. ఘనాపూర్ అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుంది. కాబట్టి దీనికి సరైన సమాధానం వచ్చేసి ఫస్ట్ వన్ అనేది ఇస్ ద రైట్ ఆన్సర్. ఆదిలాబాద్లో ఘనాపూర్, జయశంకర్ భూపాలపల్లిలో పాండవులగుట్ట, నాగర్ కర్నూల్లో ఆమ్రాబాద్, నల్గొండలో ఏలేశ్వరం అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి
ఫస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భక్త కన్నప్ప కథ ఈ పురాణంలో ఉంది. ఆప్షన్ 1 లింగ పురాణం, ఆప్షన్ 2 పెరియ పురాణం, ఆప్షన్ 3 బ్రహ్మ పురాణం, ఆప్షన్ 4 శివ మహాపురాణం. భక్త కన్నప్ప కథ అనేది పెరియ పురాణంలో కలదు. ఇది 12వ శతాబ్దికి చెందిన పురాణం. దీనిలో శ్రీకాళహస్తి ప్రాంతంలో భక్త కన్నప్ప వేట సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయనకు సంబంధించిన కథ అనేది పెరియ పురాణంలో కలదు. దీనికి సంబంధించి ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరు? దీనికి సంబంధించిన ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 వరహమిహిరుడు, ఆప్షన్ 2 బ్రహ్మగుప్తుడు, ఆప్షన్ 3 భాస్కరుడు, ఆప్షన్ 4 ఆర్యభట్ట. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఆర్యభట్ట. సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట. ఈయన రచించిన ఆర్యభట్టీయం అనే గ్రంథంలో ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆప్షన్ 4 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. దీనిని కల్పించనిచో ప్రాథమిక హక్కులలోని ఈ హక్కును ఉల్లంఘించినట్లు అవుతుంది. ఆప్షన్ 1 స్వాతంత్రపు హక్కు, ఆప్షన్ 2 సాంస్కృతిక విధేయక హక్కు, ఆప్షన్ 3 సమానత్వపు హక్కు, ఆప్షన్ 4 పీడనాన్ని నిరోధించే హక్కు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 స్వాతంత్రపు హక్కు అనేది ఉల్లంఘించినట్లు అవుతుంది. ప్రభుత్వం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచితంగా ప్రాథమిక విద్యను అందించాలి. దీనిని కల్పించనిచో పిల్లల యొక్క ప్రాథమిక హక్కుల్లోని స్వాతంత్రపు హక్కును ఉల్లంఘించినట్లు అవుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారత జాతీయ సైన్యం మార్చు 1944లో భారతీయ జెండాను ఎక్కడ ఎగరవేశారు? దీనికి సంబంధించి సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ 1943వ సంవత్సరం అక్టోబర్ 21న సింగపూర్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1944 నాగాలాండ్ రాజధాని కోహిమాలో జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 4 కోహిమా ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం వహించని మహిళ ఎవరు? ఆప్షన్ 1 ద్రాక్షాయణి వేలాయుధం, ఆప్షన్ 2 లక్ష్మీ సెహగాల్, ఆప్షన్ 3 సరోజినీ నాయుడు, ఆప్షన్ 4 అన్నా మాస్కరిన్. దీనికి సంబంధించిన సరైన ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 లక్ష్మీ సెహగాల్. భారత రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం వహించని మహిళ లక్ష్మీ సెహగాల్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో కణ శ్వాసక్రియ జరిగే కణంగాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 హరిత రేణువు, ఆప్షన్ 2 అంతర్జీవ ద్రవ్యజాలం, ఆప్షన్ 3 రైబోజోములు, ఆప్షన్ 4 మైటోకాండ్రియా. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 మైటోకాండ్రియా. మైటోకాండ్రియాలో కణ శ్వాసక్రియ జరిగి కణానికి శక్తిని అందించడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో గ్లూకకాన్ను స్రవించే గ్రంథిని గుర్తించండి. ఇక్కడ ఊపిరితిత్తులు, మూత్రపిండాలు అనేటివి గ్రంథి కిందికి రావు. కాబట్టి ఈ రెండు ఎలిమినేట్ అవుతాయి. క్లోమం కాలేయాన్ని చూసుకోవాలి. గ్లూకగాన్ను స్రవించే గ్రంథి చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 క్లోమం. ఆప్షన్ 2 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బాష్పోచ్ఛేక ప్రక్రియకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 నేల నుండి నీరు మొక్క కణాలకు చేరడం, ఇది బాష్పోచ్ఛేకానికి సంబంధం లేదు. ఆప్షన్ 2 మొక్క కణాల మధ్య జరిగే నీటి రవాణా, దీనికి బాష్పోచ్ఛేకానికి కూడా సంబంధం లేదు. ఆప్షన్ 3 అధిక నీరు పత్రాల ద్వారా వాతావరణంలోకి విడుదల కావడం, ఇది దీనికి సరైన సమాధానం. ఆప్షన్ 4 కూడా చూసుకుందాం. వేర్ల నుండి నీరు మొక్క భాగాలకు రవాణా కావడం బాష్పోచ్ఛేక ప్రక్రియకు సంబంధించింది అడిగాడు. కాబట్టి అధికమైన నీరు పత్రరంధ్రాల ద్వారా వాతావరణంలోకి వెళ్ళడాన్ని బాష్పోచ్ఛేకంగా పిలుస్తారు. కాబట్టి
ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆహారపు గొలుసులో వినియోగదారులను సూచించే వాటిని గుర్తించండి. ఆప్షన్ 1 సూక్ష్మజీవులు, ఆప్షన్ 2 పొదలు, ఆప్షన్ 3 మొక్కలు, ఆప్షన్ 4 జంతువులు. ఇక్కడ మొక్కలు పొదలు అనేవి ఉత్పత్తిదారుల కిందికి వస్తాయి. సూక్ష్మజీవులు అనేటివి జంతువులను వినియోగించుకుంటాయి. ఉత్పత్తిదారులను వినియోగించుకునే వినియోగదారులు చూసుకున్నట్లయితే జంతువులు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నేల పై పొర నుంచి క్రింది వరకు వరుసగా నేల క్షితిజాలను గుర్తించండి. ఇది చాలా ఎగ్జామ్లో పదే పదే అడుగుతున్న క్వశ్చన్. ఈ యొక్క వరుస క్రమాన్ని ప్రతి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది కాబట్టి గుర్తుంచుకోండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. OAEBCR అని గుర్తుపెట్టుకోండి. ఇదే ఆర్డర్ ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నారు. ఇలా వరుస క్రమం పైనుంచి క్రిందికి లేదా క్రింది నుంచి పైకి ఏ విధంగానైనా అడిగే అవకాశం ఉంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బాలికలలో ద్వితీయ లైంగిక లక్షణాలను కారణమయ్యే హార్మోన్ ఏది? బాలికలలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమయ్యే హార్మోన్ ఏది? దీనికి సంబంధించి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఈస్ట్రోజన్, ఆప్షన్ 2 థైరాక్సిన్, ఆప్షన్ 3 ఎడ్రినాలిన్, ఆప్షన్ 4 టెస్టోస్టిరాన్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ బాలికల్లో లైంగిక లక్షణాలను కలుగజేస్తుంది. ఈ హార్మోన్ అనేది ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో అండోత్పాదకం కాని దానిని గుర్తించండి. ఆప్షన్ 1 గబ్బిలం, ఆప్షన్ 2 పావురం, ఆప్షన్ 3 డేగ, ఆప్షన్ 4 పిచ్చుక. దీనిలో అండోత్పాదకం కాని దానిని గుర్తించండి. పావురం గుడ్లు పెడుతుంది, డేగ గుడ్లు పెట్టి పిల్లల్ని కంటుంది, పిచ్చుక గుడ్లు పెట్టి పిల్లల్ని కంటుంది. కానీ గబ్బిలం అనేది గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలని కంటుంది. ఇది శిశుత్పాదకాల కిందికి రావడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ పుష్పంలోని పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఆకర్షణ పత్రాలు, ఆప్షన్ 2 రక్షక పత్రాలు, ఆప్షన్ 3 అండకోశం, ఆప్షన్ 4 కేసరావళి. ఇక్కడ పుష్పంలో ఉన్నటువంటి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు చూసుకున్నట్లయితే పురుష ప్రత్యుత్పత్తి భాగాలతో పాటు ఆకర్షణ పత్రాలు, రక్షక పత్రాలు పురుష పుష్పంలోను స్త్రీ పుష్పంలోను కూడా ఉంటాయి. అండకోశం స్త్రీ పుష్పంలో ఉంటుంది. కేసరావళి అనేది పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని సూచించడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆహార పదార్థాలలో పిండి పదార్థాలను గుర్తించడానికి వాడే రసాయనం ఏది? ఆప్షన్ 1 కాపర్ సల్ఫేట్, ఆప్షన్ 2 స్పిరిట్, ఆప్షన్ 3 పొటాషియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 4 అయోడిన్. పిండి పదార్థాలను గుర్తించడానికి సజల అయోడిన్ ద్రావణాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఎడారి మొక్కను గుర్తించండి. ఆప్షన్ 1 మాంగ్రూవ్, ఆప్షన్ 2 కాక్టస్, ఆప్షన్ 3 ఎర్రచందనం, ఆప్షన్ 4 వాలిస్నేరియా. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 కాక్టస్ అనేది ఎడారి మొక్క. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.